ప్రైజ్ ది లార్డ్. నేటి దిన వాగ్దానము. శత్రువులను పగ తీర్చుకున్న వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. కీర్తనల గ్రంథము 8:2. ఒక వ్యక్తి తిరిగి జన్మించినప్పుడు తనలో ఎదుగుదల పునరుద్ధరించబడుతుంది. నీవు లేక నేను దేవుని కుటుంబంలో జన్మించినప్పుడు మన పరలోకపు తండ్రి మనల్ని ఎంతో జాగ్రత్తగా చూస్తాడు. మనం ఎదగడం ప్రారంభించినప్పుడు దేవుడు మన పనులు మనం చేసుకునేలా చేస్తాడు. మనం ఎదిగే సమయంలో అనేకసార్లు పడుతూ లేస్తూ ఉంటాం. నేను దేవుడిని ఏది అడిగినా దాన్ని ఇచ్చేవాడు. తర్వాత ఊరుకుండుడి, నేనే దేవుడనని తెలుసుకొనుడి అని దేవుడు చెబుతూ ఆయనపై ఆధారపడేటట్లుగా చేశాడు. పసిపిల్లలు ఎంతో అమాయకులు. అటువంటి అమాయకత్వాన్ని మనం వదులుకోవడం దేవునికి ఏమాత్రం ఇష్టం లేదు. అందుకే ఆయన, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారనైతే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయంగా చెప్పుతున్నానని చెప్పాడు. అంతేగాక తండ్రి ఆకాశమునకును భూమికిని, ప్రభువా నీ జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకు బయలుపరిచి ఉన్నానని నేను స్తుతించుచున్నాను అని యేసు ప్రభువు చెప్పాడు. గనుక మన పరలోకపు తండ్రి, మనమంతా ఆయనకు స్తుతులు చెల్లింపబద్దులమై ఉన్నాం. ప్రార్థన. పరలోకపు తండ్రి, లోకంలో జ్ఞానులైన వారికి నీ రాజ్య సంబంధమైన పరలోక మర్మాలను మరుగుపరిచి ఏమాత్రం యోగ్యత లేని మా వంటి వారికి వీటిని బయలుపరిచినందుకు నీకు వందనములు. నీ కృప వరములకై వందనములు. యేసు ప్రభుని ప్రశస్త నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.